తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో పలు ఆర్జీలు వచ్చినట్టు తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ తెలిపారు. నిర్ణీత వ్యవధిలో వీటికి సత్వర పరిష్కార చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో 4 ఆర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ తెలిపారు. వచ్చిన ఆర్జీలు ఎక్కువగా సర్వే రిలేటెడ్ ఆర్జీలని ఆయన తెలిపారు. ఇటీవల శ్మశాన వాటికలు విస్తరించే దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టిన నేపథ్యంలో రాధాదేవి అనే రైతు తన పొలంను శ్మశాన వాటికకు ఇస్తామని చెప్పారని తహసీల్దార్ తెలిపారు. ఇది చాలా సంతోషకరమైన విషయమని, దాన్ని ఒకసారి పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు. కాగా శనివారం నుండి గ్రామ స్థాయిలోనే గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, గ్రామీణ ప్రాంతాల నుండి ఇక్కడికి రావడం వల్ల వారి సమయం వృధా అవుతుందని, అందువల్ల గ్రామీణ స్థాయిలోనే పరిష్కరించే దిశగా అక్కడ గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అక్కడ పరిష్కారం కాని సమస్య ఉంటే తన దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ తెలిపారు. ఈరోజు మన తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 4 అర్జీలు అందినాయి. అందులో 2 సర్వేకి సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఒక నెలపాటు నుంచి పూర్ణకుమారి గారు వారి పొలంలోకి వెళ్ళే డొంక మార్గాన్ని ఒక రైతు ఆక్రమించి ఇబ్బంది పెడుతున్నారని ఒక గ్రీవెన్స్ ఇచ్చారు. అట్లాగే ఒక రైతు రాధాదేవి గారు మొన్న ఈ మధ్య మీ అందరికీ తెలుసు శ్మశానాలు అరేంజ్ చేయమని చెప్పేసి వాటిని ఎక్స్పాండ్ చేయాలని మన మంత్రి గారు కూడా మాకు ఆదేశించి ఉన్నారు. అందులో భాగంగా ఒక రైతు ముందుకొచ్చి మా పొలాన్ని ఇస్తాము శ్మశానం కోసం ఉపయోగపడే విధంగానే ముందుకొచ్చారు. వారికి కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇది ఇమీడియట్గా నేనే స్వయంగా ఈ ల్యాండ్ని ఐడెంటిఫై చేసి పాత శ్మశానానికి దగ్గరగా ఉందా లేకపోతే ఎలా చేస్తే బాగుంటుంది అనేది నేనే పరిశీలిస్తాను. అట్లాగే ఇక నుంచి ఎలా అనిపిస్తుందంటే, ఇప్పుడు ప్రభుత్వం ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో ముందుంది. మీ అందరికీ తెలుసు. అన్ని రూపాల్లోనూ ప్రజల్లోంచి ఎక్కడ ఏ సమస్య వచ్చినా వాళ్ళకి అధికారుల పరంగా కానివ్వండి లేకపోతే మన నాయకుల పరంగా అండగా ఉండి వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేయాలనే థాట్తో ముందుకెళ్తున్నాం.